అండి అందరికి ఈరోజు వచ్చేసి మేము తీయడం తయారు చేసాం. అంటే ఈ నెల ఆగస్ట్ నెలలో థీమ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే అన్నమాట. అంటే మనకి స్వాతంత్రం వచ్చే దినోత్సవం గురించి థీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఆ థీమ్ మనము దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ అనేది వేయడం జరిగింది. నేషనల్ ఫ్లాగ్ అనేది కలర్స్ వస్తాయి. అంటే ఫస్ట్ మనము నేషనల్ ఫ్లాగ్ ఏంటి, అసలు ఆ రోజు మనం ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనేది పిల్లలకి మనము చెప్తాము. మనిషికి కూడా మీటింగ్లో చెప్తాము. పిల్లలకి చెప్పండి అని. అయితే వాళ్ళకి మామూలుగా స్వాతంత్ర దినోత్సవము ఫ్లాగ్ అంటే వాళ్ళకి తెలియదు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, టీఎల్ఎంఏ తయారు చేస్తాము. ఈ ఫ్లాగ్ అనేది తయారు చేసేసి కలర్స్ ఏముంటాయి, పైన కలర్ ఉంది ఆరెంజ్, మధ్యలో వైట్, కింద గ్రీన్ కలర్. అంటే ఇక్కడ నేను ఈ 3 కలర్స్ సంబంధించిన కొన్ని టీలను తయారు చేశాను. ఈ గ్రీన్ కలర్ ఏమో చెట్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ పరంగా, ఆహార పరంగా, మనకి వినియోగ అంటే మనకి కొన్నిసార్లు మనకి ఇప్పుడు గ్యాస్ లాంటి పరిస్థితుల్లో అప్పుడు మనకి ఏంటంటే వంట చెట్టుగా పనిచేస్తుంది అన్నమాట. అంటే పొయ్యిలో కింద పనికి వచ్చేది. కాబట్టి మనకి చెట్టు ద్వారా ఆక్సిజను, ఆహారము, మనకి తర్వాత చెట్ల నుంచి మరి తలుపులు కానీ, కిటికీలు కానీ, ఇవన్నీ కూడా కుర్చీలు కానీ, ఇవన్నీ కూడా మనకి కలుపు ద్వారా వస్తాయి అని చెప్పానని, దీని ద్వారా మనకి మన మేలు జరుగుతుందమ్మా, మన కీడు జరగదని చెప్పాలని మనము కీడు గురించి చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి వైట్. ఇక్కడ వైట్ అంటే పాలు గురించి చెప్పొచ్చు, ఫుడ్ గురించి చెప్పొచ్చు. మనకి తినే ఆహారం వైట్ కలర్లో ఉంటుంది, అన్నం వైట్ కలర్లో ఉంటుంది. ఇలా రకరకాల మన కలర్స్ అనేది వైట్ కలర్ గురించి ఇక్కడ నేను కేవలము పాలు గ్లాస్ వరకు డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఆరెంజ్ అనేది వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ పండు ఉంటుంది కదా మనకి, అది మనము ఆరెంజ్ పండు అది ఏ కలర్లో ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చెట్టు గురించి పెద్దది, మీకు గురించి షేప్ అనేది ఇక్కడ స్లాటింగ్ లైన్. మనం ఇప్పుడు నెంబర్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ గీతలుగా చెప్తాం. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, తర్వాత స్లాటింగ్ లైన్ అని చెప్పనని మనం గీతల ద్వారా మనం నేర్పిస్తాం కాబట్టి, సో ఇక్కడ కూడా ఇక్కడ స్లాటింగ్ లైన్ అనేది, స్లీపింగ్ లైన్ అనేది ఇలాగా ఓవరాల్ వస్తుంది. అది కూడా మనం చెప్తాం. తర్వాత వచ్చేసి మన ఫ్రూట్ రౌండ్ సర్కిల్లో ఉందా, షేప్స్ ఏ ఆకారంలో ఉంది అనేది మనం గుర్తించమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సాంఘిక భావోద్వేగ అభివృద్ధి వస్తుంది. తర్వాత వచ్చేసి మేధాభివృద్ధి వస్తుంది. కాబట్టి ఈ పైన మొత్తము సాంఘిక డెవలప్మెంట్స్ అంటే ఏంటి, అందరితో కలిసి చేసుకునేది. మేధాభివృద్ధి అంటే కళ్ళకు చూసి గుర్తించేది. సో కాబట్టి ఇవి 2 అభివృద్ధి వచ్చేసి ఇక్కడ. ఇది గణితాభివృద్ధి. గణితాభివృద్ధి వచ్చేసి మనం ఫస్ట్ 1, 2, 3 అని చెప్తే తెలియదు మనకి. సో కాబట్టి మనం ఇక్కడ సర్కిల్స్ అనేది గీసి మనము చిన్న రాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే గాను చెట్టు కాయలు ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు, లేదంటే రాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే మనకి వాటర్ బాటిల్స్ మూతలు దొరుకుతాయి అవి తీసుకోవచ్చు. లేదు మన దగ్గర ఏమీ లేదు, పేపర్స్ తీసుకొని కుండ తయారు చేసేసి వాళ్ళకి ఇచ్చి ఇది ఒకటి అని ఫస్ట్ మనం చేతికి ఇచ్చినప్పుడు స్పర్శ ద్వారా అనేది వాళ్ళకి తెలుస్తాను. సో కాబట్టి పట్టుకోవడం ద్వారా వాళ్ళకి శారీరక అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అభివృద్ధి ప్లస్ శారీరక అభివృద్ధిలో కూడా మనకి భాగంగా ఉంటుంది. అందరూ కలిసి చేస్తారు కాబట్టి స్థానిక భావోద్వేగ అభివృద్ధి కూడా వస్తుంది. అయితే అభివృద్ధులు ఒకదానికి ఒకటి ఉంటాయి కానీ ఒకదానికి ఒకటి మెయిన్ సాంఘిక అభివృద్ధి. ఇది వచ్చేటప్పటికి మెయిన్ సాంఘిక అభివృద్ధిలోకి వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి గణితాభివృద్ధిలోకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు పనులు చెప్పినప్పుడు మనము ఒక ఉండ ఇక్కడ పెట్టాలి. లేదు ఈ సర్కిల్లో పెట్టండి ఉండదు అని చెప్పి ఇచ్చామనుకోండి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆ బాబు ఏం చేస్తాడు, ఆ పాప కానీ అది తీసుకొచ్చి ఒకటే పెడతాడు. ఇంకో చోట పెట్టడానికి సర్కిల్ లేదు. సో కాబట్టి ఇది 1 అని చెప్పి మనకు ముద్ర పడిపోతుంది. సెకండ్ అలా మనం 2 ఉండలు ఇచ్చి ఇక్కడ పెట్టమని చెప్పే విషయంలో మనము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పెడతారు. ఇంకో వాళ్ళకి ఎక్కువ ఇచ్చాము, ఒక 5 ఇచ్చాము ఉండలు అక్కడ పెట్టండి అంటే వాటికి 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 పెడతారు, మిగతా 3 చేతులు పెట్టుకుంటారు. సో కాబట్టి మనం అక్కడ మ్యాథ్స్ కూడా నేర్పించవచ్చు. ఎన్ని ఉన్నాయి నాన్న, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పెట్టారు అని మనం కౌంట్ చేయించవచ్చు. ఈ విధంగా అనేది 5 వరకు తీయాలన్నది చేయడం జరిగింది. సో కాబట్టి ఇచ్చిన అవకాశం బట్టి
దానికి కూడా సంబంధించి ముందే మన కలెక్టర్ చేయమంటారు అది కూడా తెలిసి వచ్చింది. ముందు అందుకు కాదండి.